చూడండి ఎలా ఉందో, మొత్తం పొదల్లోంచి వెళ్తున్నాం. సైడ్ అంతా ముళ్ళ కంపలు ఉన్నాయి, ముళ్ళు. ఈ మనకి రైడింగ్ జాకెట్ లేదంటే కష్టం కూర్చుకొని పోతాయి. ఇక్కడ ఒక గొయ్యి ఉంది, ఫుల్ డెన్స్ ఫారెస్ట్ కేసు. ఇది నచ్చడానికి దారే లేదు అసలు. ఇదిగోండి ఒక్కసారి ఇది చూడండి. దీనికన్నా బెస్ట్ వ్యూ చూపిస్తే లైఫ్ టైమ్ సెటిల్మెంట్. మొత్తం 360 degrees నీకు మనకి వ్యూ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ అసలు, ఎక్స్ట్రీమ్. గాయస్ ఇంకా ముందుకెళ్ళి చూసుకొచ్చాము ఎలాగెళ్తాం లేదని చెప్పి. వెళ్ళాము అని 100% తెలిసిపోయింది. ఎక్కడ బండ్లు అక్కడే పెట్టేసి నడిచి వెళ్దాం అనుకుంటున్నాం. సో మనకి నడిచి వెళ్ళడానికి 1 to 1.5 kilometers పడుతుంది. ఇంక ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళి లంపసింగ్ వ్యూ పాయింట్కి వెళ్ళాం మేము. సో ఇంక మా జర్నీని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం. మెయిన్ టాస్క్ నాకు ఇప్పుడు అడ్వెంచర్ షూస్తో నడిచి వెళ్ళాలి. కొంచెం దూరం నడలేకపోతున్నాం, లోపలంతా లాగుతుంది. 1 kilometer నడవాలి ఇప్పుడు ఇలాంటి రోడ్స్లో. మేము ఎందుకు తెలుసా బైక్లు అక్కడ పెట్టేసింది, ఎందుకు ఇక్కడ దారే లేదు వెళ్ళడానికి. చూడండి ఎలా ఉందో. దారుణంగా ఉంది రోడ్డు. గాయస్ ప్లీజ్ డు నాట్ కమ్ బై యువర్ బైక్స్ హియర్. నడిచి రావచ్చు. బైక్స్ ఉంది అక్కడ స్టార్టింగ్ ఏరియాలో, రోడ్డు పక్కనే బైక్స్ పార్క్ చేసుకోవడానికి ప్లేస్ అయితే యాంపుల్ స్పేస్ ఉంది. కార్ పార్కింగ్ కూడా చాలా స్పేస్ ఉంది అక్కడ. సో కార్లో వచ్చినా బైక్లో వచ్చినా వెహికల్స్ అయితే అక్కడ పార్క్ చేసుకుని నడిచి రావచ్చు. ఇదే బెస్ట్ ఆప్షన్. ఇన్ కేస్ మనం ఇందాక చూపించాను కదా, అది క్రాస్ చేసినా కూడా ఇది క్రాస్ చేయడం ఇంపాసిబుల్. గాయస్ ఎవరో వస్తున్నారు లైక్ చూడడానికి ప్లేస్. మాకు ఎలా పోవాలి కూడా తెలియదు. అంటే ఇన్ కేస్ షార్ట్ కట్ ఉంటే నడిచి వెళ్ళిపోవచ్చు ఈజీగా, లేదంటే ఈ రూట్లోనే చూసుకుని వెళ్ళడమే. ఇది అంతా రూట్ కాదు అసలు, ఇది మనకి వాటర్ వస్తుంది కదా. సో వర్షాలు పడినప్పుడు వాటర్ ఫ్లోతో ఏర్పడిన రోడ్ ఇది. వాళ్ళు వచ్చారంటే వాళ్ళకి కానీ రూట్ తెలిసిందంటే షార్ట్ కట్లో వెళ్ళిపోవచ్చు ఈజీగా. ఉండే కొద్దిగా అసలు ఫాగ్ ఇంకా పెరుగుతూనే ఉంది. అక్కడ ఉన్నాడు దినేష్. గాయస్ మనకి కొంతమంది లోకల్ ఫ్రెండ్స్ వచ్చారు ఇక్కడ. వాళ్ళు పైకి వెళ్తున్నారు. ఇంకా వాళ్ళతో పాటు వెళ్ళిపోవడమే, మనకి ఫస్ట్ టైం కాబట్టి. ఇది ఇక్కడ నుంచి ఒక 1/2 hour to 1 hour ట్రెక్ ఉంటుందంట. బాబోయ్, రైడింగ్ గేర్లు వేసుకొచ్చి ట్రెక్కింగ్ ఏంటారు బాబు. నా షూతో అయితే ఇంపాసిబుల్, లోపల ఒత్తుకుపోతుంది అట్లే. నడవడానికే దారి సరిగ్గా లేదు, ఇంకా బైకులు. ఓ మై గాడ్. కానీ ఎట్టి పరిస్థితుల్లో మీకు మాత్రం పైన వ్యూ చూపించే జరుగుతాను ఈరోజు. ఎంత కష్టం రాని, కష్టాలు రాని, కన్నీళ్ళు రాని, కష్టాలు రాని, కన్నీళ్ళు రాని, ఏమైనా కానీ ఎదురేది రాని. కష్టంగా ఉంది చాలా. మొత్తం ఫుల్ రైడింగ్ వేసుకుని, జాకెట్ వెయిట్ ఎక్కువ, రైడింగ్ ప్యాంట్ వెయిట్ ఎక్కువ. నా షూస్ అయితే ఇంకా షూ 2 కలిపి ఒక 10 kgs ఉంటాయి. గాయస్ సన్ రైజ్ అయితే అయిపోయింది. మేము ఇంకా 25% కూడా రాలేదు. మొత్తం ఫాగే ఉంది. సన్ రైజ్ పైకి వెళ్ళాక మనకి వ్యూ కూడా మనకి 9 వరకు ఉంటుంది అనుకుంటున్నాం. చూడండి ఎలా ఉందో, మొత్తం పొదల్లోంచి వెళ్తున్నాం. సైడ్ అంతా ముళ్ళ కంపలు ఉన్నాయి, ముళ్ళు. ఈ మనకి రైడింగ్ జాకెట్ లేదంటే కష్టం కూర్చుకొని పోతాయి. ఇక్కడ ఒక గొయ్యి ఉంది. అదో ఇక్కడ జాగ్రత్త అయ్యా, గొయ్యి ఉంది పెద్దది. గాయస్ మన తమ్ముడి లోకల్ మనీ అంట, లోకలే మనోడిది. సో మన రూమ్లో అన్నట్టు చెప్పినట్టే, అన్న ఏమో 2 years ముందు వెళ్ళాడంట బైక్లో. 1 సంవత్సరం 2 సంవత్సరాల ముందు బైక్లో వెళ్ళేటండి పై వరకు. తర్వాత కింద మనకి హైవే ఉంది కదా, పెద్ద హైవే. ఆ హైవే వేసేటప్పుడు కొండ కొట్టేసి కొంచెం రోడ్ వేసారంట. అప్పటి నుంచి చాలామంది వెళ్ళలేదంట. వెళ్ళకుండా ఉండేసరికి మొత్తం చెట్లు అవి పెరిగిపోయి అడ్డుపడిపోయాయి. దాంతోపాటు వర్షాలకి వాటర్ కింద ఫ్లో అవుతాయి కదా. సో మొత్తం రాళ్ళు అండ్ రోడ్ అయితే కోసుకుపోయింది. ఇట్లా కట్స్ పడిపోయినాయి. సో దానివల్ల ఇప్పుడు మనం బైక్లు వెళ్ళకపోతున్నాం. మన అన్న చెప్పింది మాత్రం కరెక్ట్. 2 years ముందు బైక్లు పై వరకు వెళ్ళేటి అంట. మనకైతే ఇంత కష్టంగా ఉంది. మన వాళ్ళు 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి వెళ్తారంట పైకి. గాయ్స్ మనకి ఇంకా 3 bends ఉన్నాయి ఇలాంటివి. సూర్యప్రభ అయితే వచ్చేసారు ఆల్రెడీ. సన్లైట్ పడుతుంది మొహం మీద. ఇంకా నాకు తెలిసి 15 to 20 minutes పట్టచ్చు పైకి వెళ్ళేసరికి. ఫాగ్ ఇక్కడ తగ్గింది, కింద ఎక్కువ ఉంది ఫాగ్, పైన అసలు ఫాగ్ లేదు. ఇక్కడ ఫుల్ డెన్స్ ఫారెస్ట్ కేసు. ఇది నచ్చడానికి దారే లేదు అసలు. ఇదిగోండి చాలా స్టీప్గా కూడా ఉంది. ఓ మై గాడ్, వచ్చేసామా? ఇటా ఎటు దగ్గర ఏదారు బాగుంటుంది?
రెండో ఒకేలాగా ఉంటుందా? గాయ్స్ ఫైనల్లీ వి మేడ్ ఇట్. అబ్బా ఎక్సలెంట్గా ఉంది, అద్దరిపోయింది. చాలు ఈ రైడింగ్ వద్దు నాకు. ఇదేనా హైయెస్ట్ పాయింట్? ఓకే, అది మెయిన్ వ్యూ పాయింటా? అబ్బో వద్దురండిగా. ఇంకా వెళ్ళొచ్చా ముందుకి? అట్లేదు ఎట్టానా? అక్కడికి వెళ్ళొచ్చా? అబ్బా గాయ్స్ ఒక్కసారి ఇది చూడండి. దీనికన్నా బెస్ట్ వ్యూ చూపిస్తే లైఫ్ టైమ్ సెటిల్మెంట్. మొత్తం 360 degrees నీకు మనకి వ్యూ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ అసలు ఎక్స్ట్రీమ్. గాయ్స్ అసలు ఎటు చూసినా 360 degrees మనకి క్లౌడ్ వ్యూ ఉంది. క్లౌడ్ బెడ్ అంటే ఫామ్ అయిపోయింది. ఇదిగోండి మొత్తం 360 degrees. అసలు ఇది వచ్చేసి ఇంకో సైడ్ వ్యూ, మొత్తం మనకు 360 degrees వస్తుంది. వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు ఎక్స్ట్రీమ్. దీనికన్నా బెస్ట్ అనేది నా లైఫ్లో చూసిన లేదు, చూడలేను కూడా అనుకుంటాను ఫ్యూచర్లో. అనేది ఇప్పుడు కానీ డ్రోన్ ఎగరేస్తే ఉంటుంది, అద్దరిపోద్ది. గైస్ లెట్స్ ఫ్లై ద డ్రోన్ ఇన్ 3, 2, 1. బా భయ్యా, ఏంది భయ్యా ఇది? స్వర్గలోకానికి వచ్చినట్టుందిరా బాబోయ్. గాయ్స్ డ్రోన్ షాట్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో వచ్చాయి. మైండ్ పోతుంది అసలు. నాకు ఇక్కడే ఉండి ఇక్కడే పడుకొని నైట్ దాకా ఇక్కడ ఉండాలనిపిస్తుంది. మెయిన్ థింగ్ ఏంటంటే క్రౌడ్ అసలు లేదు, ఓన్లీ మన తమ్ముళ్ళు ఉన్నారు ఇక్కడ. చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ. లంబసింగి వ్యూ పాయింట్ కన్నా ఇది 100కి 200% వర్త్ కమింగ్. బట్ ప్లేస్ అయితే మేము డిస్క్లోజ్ చేయట్లేదు. మేము ఆ ప్లేస్ని అలా అలాగే పెట్టాలనుకుంటున్నాం. డిస్క్లోజ్ చేసామంటే మొత్తం కంపు అయిపోద్ది ఇక్కడ. ప్లాస్టిక్ కవర్ మొత్తం తెలిసిందే కదా. ఇంకా మన టూరిస్ట్ సోకాల్డ్ నేచర్ స్పాయిలర్స్ గురించి తెలిసిందే కదా. వస్తారు, తింటారు, ఈడే పడేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ ఒక్క కారణంగానే మేము ఈ ప్లేస్ని ఇలాగే హిడెన్గానే ఉంచుదాం అనుకుంటున్నాం. సో మీకు ఈ ప్లేస్ డీటెయిల్స్ కావాలంటే ఖచ్చితంగా కింద నాకు కామెంట్ పెట్టండి. నేనైతే మా రిసార్ట్ అని నెంబర్ ఇస్తా. అతను కాల్ చేసి అతను రిసార్ట్లోకి వెళ్తేనే అతను మీకు ప్లేస్ లొకేషన్ చెప్తాడు, లేకపోతే చెప్పడం అనమాట. వీలే కాదు, ఇక్కడ లోకల్స్ ఎవరో చెప్పరు మీకు కాల్ చేసి అడిగినా కూడా. అంత హిడెన్గా పెట్టాడు దీన్ని. లొకేషన్ ఖచ్చితంగా కామెంట్లో పెట్టండి. మీకు అన్న నెంబర్ సెండ్ చేస్తే అన్న చెప్తారు మీకు లొకేషన్. మేము ఫస్ట్ బైకులు అక్కడ పెట్టాం కదా, అక్కడ నుంచి ఎక్కిలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నాం. వెనక్కి తిరిగేసి లంబసింగి వ్యూ పాయింట్కి వెళ్ళిపోదాం అనుకున్నాం. స్టార్ట్ అయిపోయాం, ఖచ్చితంగా రావాలని అనుకున్నాం కాబట్టి ఇంకా బైకులు పెట్టేసి ఎంత కష్టమైనా నడిచి వచ్చాము. ఇంక చాలు, లంబసింగి వ్యూ పాయింట్ ఇంక వెళ్ళాం మేము. ఇది సరిపోద్ది మాకు, చాలా మోర్ దెన్ ఎనఫ్ అసలు. అంతే. దినేష్ ఆల్రెడీ కింద పడుకుని వెళ్తున్నాడు. ఇదే ఫాగ్ వస్తుంది, ఇదే ఇక్కడ నుంచి వస్తుంది చూడు. ఈ పక్క కనిపించలేదు ఇప్పుడు.
మన వాళ్ళు క్యాంప్ ఫైర్ అరేంజ్ చేస్తున్నారు. ఇదొక వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇది. మళ్ళీ టైం కూడా 9 అయిపోయింది, ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం కిందకి. అసలు ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం నాకు ఇప్పుడు వరకు ఎక్కడ దొరికిందే లేదు. సో మనం ఇక్కడ పైకి వచ్చేసరికి 7:30 అయిపోయింది, ఇప్పుడు 9 అవుతుంది. 1.5 hour ప్లెజెంట్గా మంచి టైం స్పెండ్ చేసాం. అసలు పైన కూల్ బ్రీజ్ తగులుతూ, కిందంతా క్లౌడ్స్, పైన అంతా క్లియర్ స్కై వ్యూ ఉంది. నాకైతే కాలు లిటరల్ లోపల కాయలు కాసిపోతున్నాయి, ఎక్కువ కంప్రెషన్ అయిపోయింది నాకు కాలు. అంటే ఈ పెద్ద రైడింగ్ షూ వేసుకొచ్చాక అడ్వెంచరింగ్ షూ ఇది. ఈ షూ వేసుకొని ట్రెక్ చేశాను. నాకు ఎప్పుడెప్పుడు షూస్ తీసి పడేసి రిలాక్స్ అవుదామని ఉంది. నేనైతే చాలా కష్టపడి మీకు ఇవన్నీ చూపిస్తున్నా. ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ డూ సబ్స్క్రైబ్. అలాగే పక్కన గంటతో పెట్టుకోండి. అది జస్ట్ మీరు నాకు ఇచ్చే ఒక చిన్న సపోర్ట్. జాగ్రత్త ఉందిరా బాబు. ఎక్కేది ఒక ఎత్తు అయితే దిగేది దానికి 2 times. చూసారా, ఇక్కడ రూటే లేదు, మనం ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఇప్పుడు నడవడానికి రూట్ లేని ప్లేస్లో కూడా మనం వచ్చాం మార్నింగ్. చూసుకో, ఇదే గొయ్య. కర్రలు కూడా ఉన్నాయి మరి లెఫ్ట్ సైడ్లో. బాయ్ తమ్ముళ్ళు, థ్యాంక్ యూ సో మచ్. నేను దింపేసుకుంటాను. ఇంక బండ్ల దగ్గరకు వచ్చేసాం. హెల్మెట్ వేసుకుని బయలుదేరాలి. దిగేదైతే చాలా డేంజరు. వచ్చేటప్పుడే ఇంత డేంజరస్గా ఉందంటే రోడ్డు. దిగేటప్పుడు అసలు చెప్పలేం, మేబీ పడినా పడవచ్చు. కాబట్టి ముందే రెడీగా ఉంటున్నాం మేము. మనకి ఎప్పుడైనా హిల్ అసెండ్ కన్నా హిల్ డిసెండ్ అప్పుడే చాలా స్కిల్స్ కావాల్సి వస్తుంది. అండ్ ఆల్సో చాలా కష్టంగా ఉంటుంది. హిల్ డిసెండ్ అప్పుడు ఏంటంటే మెయిన్లీ మనం ఫస్ట్ గేర్లో పెట్టేసి యాక్సిలేటర్ అసలు ఇవ్వకూడదు అండ్ క్లచ్ రిలీజ్ చేసి పెట్టుండాలి. ఇన్ కేసు ఎక్కువ లాంగ్ వెళ్ళాలంటే. లేదంటే వెనక బ్రేకే వాడాలి అసలు. మనం ఫ్రంట్ బ్రేక్ అసలు యూస్ చేయకూడదు. అటు వెనక బ్రేక్ ఏబిఎస్ ఆఫ్లో ఉండాలి. అప్పుడే బ్రేక్ పట్టడం కష్టం. ఏబిఎస్ ఆన్ నుండి మనం క్లచ్ పట్టుకుని ఉంటే వెళ్ళిపోద్ది. ఇంకా ఈ స్ట్రీప్లో ఇప్పుడు బండి తిప్పేది చాలా కష్టం. ఏబిఎస్ ఆఫ్ చేసుకున్నా, జాగ్రత్తగా దిగాలి. ఇప్పుడు కొంచెం అటు ఇటు అయినా పడినట్టే. ఇంకా ఓకేనా? టైర్ స్లిప్ అవుతుంది. అయ్యో, మామూలుగా స్లిప్ అవ్వట్లా. అమ్మో, చాలా స్లిప్ అవుతుంది టైర్. బ్యాక్ బ్రేక్ అయితే ఏబీఎస్ ఆఫ్ చేసుకున్నా కూడా చాలా స్లిప్ అవుతుంది. ఎందుకంటే ఈ దారిలో మధ్యలో గడ్డి కూడా ఉంది, గ్రాసు. సూపర్. ఆ గ్రాస్ మీద కూడా మనకి స్కిడ్ అయిపోతుంది. ఆగట్లేదు బండ్లు అసలు. ఇక్కడ భలే తగిలేసింది ఇందాక కింద సమ్ గడ్. మన ఊరిది గట్టిగా తగిలేస్తుంది గొర్రెల్లా అక్కడ. అసలు ఈ వ్యూ చూడండి ఎలా ఉందో. మన వాళ్ళు పైనుంచి కిందకు వస్తూ గ్రీన్ గ్రాస్, పైనంతా ఫాగ్ ఉంది. ఇక్కడ మనం పడింది పొద్దున. ఇది చూడండి ఎలా ఉందో. ఈ స్ట్రీప్లో దిగాలి ఇప్పుడు, సందులో స్లోగా వెళ్ళాలి. ఎక్కేది ఈజీ అయిపోయింది, దిగేది చాలా కష్టం అవుతుంది నాకు. అబ్బా, నైస్ రా బాబు, నైస్ అమ్మా. చూడండి ఇలా వచ్చాం మనం. బ్యాక్ బ్రేక్ మీద కాలు పెట్టు, లెఫ్ట్ లెగ్ కింద పెట్టు. పక్కన ఎవరైనా వెళ్ళి నిల్చుకొని సపోర్ట్ చేద్దామన్నా నిల్చుకోవడానికి ప్లేస్ లేదు అక్కడ. కమాన్ బ్రో, వచ్చేస్తాం అంతే, సింపుల్, అంతే. సూపర్ బ్రో.
సూపర్ సూపర్, గ్రేట్ వర్క్. ఓకే, సక్సెస్ఫుల్, ఎక్స్ట్రీమ్లీ సక్సెస్ఫుల్. స్లిప్పరీగా ఉంది అసలు. పడుతున్నాం, కాలు అక్కడ గుంతలో పడిపోయింది. అయ్యో, కంట్రోల్ చేసేటో. భయంకరంగా జారుతుంది. ఉండి ఎక్కదు, వెనకాలకు లాగాల్సిందే. ఎట్ట మరి అటు ఎక్కదు, ఆ గుంత ఉంది అక్కడ, పెద్దది రిస్క్, చాలా స్లిప్పరీగా ఉంది. ఎట్ట మరి ఆగు, వెనకాల టైర్ కూడా దించేద్దాం, అప్పుడు ఇటు ఎక్కేస్తుంది ఈజీగా. ఇది దించేద్దాం ఇక్కడికి. ఒక నిమిషం, దించామంటే ఓకేదా, దించు, లాగలేం. రారా, స్లో 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 స్లో, అట్టే ఉండు, ఇప్పుడు ఎక్కేయి. అమ్మా, దోలుదేరింద్రా బాబోయ్. నైస్, దిస్ ఈస్ వాట్ వీ వాంట్. చూడండి మొత్తం బురద ఎట్లా వచ్చేసిందో, బురద చూడండి షుల్ కట్ అయిపోయిందో. వెళ్దాం ఇంకా, రూమ్ మ్యాప్ పెట్టుకో. అసలు మేము హెల్మెట్ బైక్ మీద పెట్టేసి వెళ్ళాం కదా, హెల్మెట్ మొత్తం తడిసిపోయింది లోపల, ప్యాడింగ్స్ అంతా ఫాగ్కి. గాయస్, మేమైతే ప్లేస్ నేము అండ్ ప్లేస్ లొకేషన్ మీకు చెప్పట్లేదు, అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాం. ఎందుకంటే ప్లేస్ లొకేషన్ చెప్పేసాను అనుకో, కొంతమంది ఉంటారు రెస్పాన్సిబుల్గా వెళ్ళేసి మంచిగా నేచర్ని ఎంజాయ్ చేసి వచ్చేస్తారు, కొంతమంది ఉంటారు వెళ్ళేసి నేచర్ని స్పాయిల్ చేసి వస్తారు. ఒక్కో కారణంగానే చెప్పట్లేదు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడ చూసినా ఏదైనా సోషల్ మీడియాలో ఏదైనా రీల్ వైరల్ అయిందంటే ఏదైనా ప్లేస్ గురించి దీని గురించి వితిన్ 1 వీక్లో ఆ ప్లేస్ కంపు అయిపోతుంది చెత్తతో. సో మీకైతే నేను డిస్క్రిప్షన్లో మన హోటల్ అన్న ఉన్నాడు కదా, అన్న నెంబర్ మెన్షన్ చేస్తున్నా, అండ్ ఆల్సో హోటల్ లొకేషన్ కూడా మెన్షన్ చేస్తున్నా. మీకు ఇప్పుడు మేము వెళ్ళిన సన్ రైజ్ వ్యూ పాయింట్ 360 degrees క్లౌడ్స్తో కమ్మేసిన వ్యూ పాయింట్ డీటెయిల్స్ కావాలంటే మీరు అన్నకు కాల్ చేసి అన్న రిసార్ట్లో స్టే చేసి అన్న మీకు గైడ్ చేస్తారనమాట. లైక్ ముందు రోజు ఈవినింగ్ ఆ రిసార్ట్కి వచ్చేసి ఆ రూమ్స్లో స్టే చేశారంటే ఆ అన్నని అడగండి, అప్పుడు వచ్చినప్పుడు అన్న మీకు ఏ రూట్లో వెళ్ళాలి ఎక్కడ ఉంటుందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అలాగే వెళ్ళొచ్చు మీరు. సో సేమ్ వ్యూ మనకి పీక్ సీజన్లో ఉంటుంది అనమాట. పీక్ సీజన్ అంటే మనకి నవంబర్ టు మిడ్ ఫిబ్రవరి దాకా ఉంటుంది. టైం 10 అవుతుంది, ఇంకా ఫాగ్ పోలేదు అసలు. లంబసింగి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. మనం నైట్ ఉన్న హోటల్ అయితే ఇదే, మైత్రి హిల్ రిసార్ట్స్ అని ఉంటుంది, కరెక్ట్గా హైవేకి ఆనుకునే ఉంటుంది లోపలికి. కొంచెం బైక్ని ఇలా కూడా వాడుకోవచ్చు అని తెలుసా మీకు? మేము వాడుతాం. మొత్తం రైడింగ్ గేరు, ప్యాంటు, గ్లౌజ్ మొత్తం తడిసిపోయింది మంచుకి, మొత్తం ఆరబెట్టుకుంటున్నాం ఎండ్ వస్తే. హెల్మెట్స్ ప్రతి ఒక్కటి బైకుల మీద, కుర్చీల మీద వేస్తున్నాం. గాయస్ ఈరోజు కూడా మనకైతే లేట్ అయిపోయింది బ్రేక్ఫాస్ట్కి. 10:30 అయిపోయిన టైము. సో మనకి రూమ్స్ ఉన్నాయి కదా, రూమ్స్కి పక్కనే మెయిన్ రోడ్ ఉంది కదా, మెయిన్ రోడ్లోనే బండ్లు పెట్టుకున్నారనమాట. బండ్ల మీద వేస్తున్నారు, చూసాం ఇందాక వేడివేడిగా. ఇప్పుడు అక్కడికి వెళ్ళేసి తిన్నాం. వేడివేడిగా పొగలు వస్తున్నాయి, అట్టే ఎగ్స్, ఆమ్లెట్స్ మొత్తం వేస్తున్నారు.
ఇదే మనం ఉన్న రిసార్ట్, మైత్రి హిల్ రిసార్ట్ అని ఉంటుంది. కింద సెల్ నెంబర్స్ ఉన్నాయి చూడండి మీ రెఫరెన్స్ కోసం. ఇదో లంబసంగి వ్యూ నుంచి 200 మీటర్స్ ఇది, చాలా దగ్గర, నియర్ వ్యూ పాయింట్ 200 మీటర్స్ అని వేస్తున్నాడు. ఇట్లా రోడ్లోకి రాగానే ఇక్కడంతా సైడ్ మనకి బండ్లు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. ప్రజెంట్ టిఫిన్స్ అయితే ఓన్లీ ఇడ్లీ, దోశ అండ్ పూరి ఉంది. దోశలో కూడా ఆనియన్ దోశ, కారం దోశ, ఎగ్ దోశ ఉంది. సో మనమైతే డబుల్ ఎగ్ దోశ అండ్ ఆమ్లెట్ చేసాం. అసలు మేమైతే రైడ్కి వచ్చినప్పటి నుంచి టైం తినిందే లేదు. ఇప్పుడు ప్రతిసారి లేట్ అయిపోతుంది, బ్రేక్ఫాస్ట్ లేట్ అయిపోతుంది, లంచ్ లేట్ అయిపోతుంది. మేమైతే ఒక లాస్ట్ 2 to 3 డేస్గా లంచ్ స్కిప్ చేసాం. ఓన్లీ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ అయిపోతుంది. అంటే బ్రేక్ఫాస్ట్ ఇంచుమించి 10 తింటున్నాం, 10:30, 11 తింటున్నాం. తర్వాత ఆకలి అవ్వట్లే లంచ్కి. గాయస్ ఆమ్లెట్ వందిచ్చి, ఆమ్లెట్ సుడు సుడా ఇరుకు, గుండు గుండా అంటే మనోడిది తమిళ్ వ్లాగర్, తమిళ్ వ్లాగింగ్ ఇని మనకి తమిళ్ వచ్చేస్తుంది. గాయస్ మనకి డబుల్ ఎగ్ దోశ కూడా వందిచ్చి వచ్చేసింది. నైస్ అమ్మా. ఎగ్ దోశ అండ్ ఆమ్లెట్ 2 టేస్ట్ బాగున్నాయి.